హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి తేజ వ్లాగ్స్. నేను ఈరోజు మీషోలో తీసుకున్న ర్యాండమ్ ఐటమ్స్ మొత్తం ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను. అంటే మనం మీషోలో ఆర్డర్ చేసినవన్నీ ఒకేసారి రావు కదా, అలా వచ్చినట్లు ఒక వీడియో లాగా ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను. ఇది వచ్చేసి ఒక జార్జెట్ శారీ అండి. నాకు ఈ శారీ కాస్ట్ వచ్చి 300 పడింది. ఈ శారీ మొత్తం ఇలా చెక్స్ వస్తాయి. కింద బార్డర్ అయితే గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది లేస్ బార్డర్. లేస్ బార్డర్ ఏదైతే ఉందో సేమ్ అదే కలర్ తోటి మనకి బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చేసారు. శారీ మొత్తం ఇలా చెక్స్ వచ్చాయండి. చాలా సాఫ్ట్గా అయితే ఉంది శారీ మాత్రం. చూసారా, డైలీ వేర్కి మనకి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ని ఓపెన్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి పింక్ కలర్ వర్క్ బ్లౌజ్ పీస్. ఈ వర్క్ బ్లౌజ్ అయితే చాలా కాస్ట్లో ఉందండి. మీషోలో 350 400 దాకా కూడా ఉంది. కానీ నేను మీషోలో బాగా సెర్చ్ చేసి 270 రూపీస్కే నేను ఈ బ్లౌజ్ పీస్ని ఆర్డర్ చేశాను. ఇదైతే వర్క్ అయితే చాలా బాగా ఇచ్చారు. పింక్ కలర్ మీద గోల్డ్ కలర్ వర్క్ అన్నమాట. ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ అండి. చాలా బాగుంది కదా. మన దగ్గర ప్లెయిన్ శారీస్ ఉన్న అటువంటి వాటికి మనం ఇలాంటి బ్లౌజెస్ వేసుకొని మ్యాచింగ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కూడా చిన్న చిన్న బూటీస్ వచ్చాయి. రౌండ్ నెక్ వచ్చి వర్క్ కూడా చాలా బాగుందండి. ఇది వచ్చేసి ఒక హ్యాండ్, ఎలిఫెంట్స్ వచ్చాయి, మొత్తం చెక్స్ వచ్చాయి. సో చాలా బాగుంది. నాకు ఈ డిజైన్ నచ్చి బాగా ఆర్డర్ చేశాను అనమాట. సో ఒక 1 మీటర్ పైనే వచ్చింది. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వాల్ హుక్స్ అనమాట. మనకి టోటల్గా ఇవి 20 పీసెస్ అయితే వస్తాయండి. నాకు దీని కాస్ట్ కూడా నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను కాబట్టి నాకు 98 రూపీస్కే వచ్చింది. చాలా బెటర్ అనిపించింది కూడా. ఎందుకంటే మనం ఇంట్లో బైక్ కీస్ కానీ కార్ కీస్ కానీ ఏదైనా హౌస్కి కానీ ఏదైనా ఈ హ్యాంగ్లర్ ద్వారా మనం తగిలించుకోవచ్చు. ఎక్కడైనా మనం వీటిని అంటించుకొని యూస్ చేసుకోవచ్చు. నాకైతే ఇవి చాలా బాగా నచ్చింది. ఇంకా కాస్ట్ కూడా చాలా తక్కువ కూడా, బిలో 100 కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. సో ఇది ఎవరైనా బై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మరొక వర్క్ బ్లౌజ్ పీస్ అనమాట. నాకు ఈ బ్లౌజ్ పీస్ కాస్ట్ వచ్చి 220 రూపీస్ పడిందండి. మనకి రాబోయే అన్ని ఫెస్టివల్సే కాబట్టి ఫెస్టివల్స్ కోసం నేను కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను. ఆ శారీస్కి మ్యాచింగ్గా నేను ఈ బ్లౌజ్ పీస్ అయితే పెట్టానండి. నేను కొన్న శారీలో ఒక శారీకి బ్లౌజ్ పీస్ బాగా పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయింది. అది కూడా నేను వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. చాలా సింపుల్గా ఉంది, నీట్గా ఉంది. ఇలా 2 పీసెస్కి అయితే ఇచ్చారండి. ఒక పీస్లో బ్యాక్ పార్ట్ ఇంకా ఒక హ్యాండ్, ఇంకో పీస్లో ఫ్రంట్ పార్ట్ ఇంకా మరొక హ్యాండ్. ఎవరికైనా సరే చక్కగా సరిపోతుంది. చాలా బాగుందండి వర్క్ అయితే. నాకు ఈ శారీకి పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయింది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ని ఓపెన్ చేస్తున్నానండి. ఇవి వచ్చేసి నేను దివాళీ కోసం ఆర్డర్ చేశాను. ఇవి వచ్చేసి వాటర్ ల్యాంప్స్ అనమాట. నాకు టోటల్గా 12 పీసెస్ అయితే వచ్చాయి. 6 పీసెస్ ఒక బాక్స్లో, మరొక 6 పీసెస్ ఒక బాక్స్లో అయితే ఇచ్చారు. నాకు వీటి కాస్ట్ కూడా చాలా తక్కువే పడింది. 138 రూపీస్కి ఈ 12 పీసెస్ అనేవి వచ్చాయి. చాలా బాగుంది. వాటర్ పోస్తే చాలు దీపాలు వెలుగుతాయి. అండ్ ఇవి వచ్చేసి కుండీ కింద ప్లేట్స్ అండి. ఈ ప్లేట్స్ కూడా నాకు 15 ప్లేట్స్ వచ్చాయి. టోటల్గా 150 రూపీస్కి నాకు ఈ ప్లేట్స్ అనేవి వచ్చాయి. ఇవి కూడా యూస్ చేసుకోవచ్చు కుండీల కిందకి వాటికి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి లగేజ్ బ్యాగ్ అనమాట. నాకు ఈ బ్యాగ్ కాస్ట్ వచ్చి 266 రూపీస్ పడిందండి.
2-3 డేస్ మనకి ఎక్కడికైనా జర్నీకి చక్కగా ఉపయోగపడుతుంది. నేను దీన్ని యూస్ చేశాను. బ్యాగ్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఇంకా రీజనబుల్ ప్రైస్లో కూడా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ని అయితే ఓపెన్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ చైన్ అనమాట. ఇప్పుడు ట్రెండింగ్గా మోనాలిసా బీడ్స్ వస్తున్నాయి కదా, వాటికి ఏమాత్రం తీసిపోకుండా డిఫరెంట్ కలర్స్లో మనకి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. నేను వచ్చేసి పర్పుల్ కలర్ని ఆర్డర్ చేశానండి. నాకు ఈ చైన్ కాస్ట్ కూడా ఆన్లైన్ పేమెంట్, ఇంకా నా దగ్గర కాయిన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని యూస్ చేస్తే నాకు 190 రూపీస్కే ఈ చైన్ అనేది వచ్చింది. ఇదంతా చాలా బాగుంది. నాకు ఈ ప్రోడక్ట్ అయితే, ఈ చైన్ అయితే చాలా బాగా నచ్చింది. డాలర్ అయితే మాత్రం సూపర్గా ఉందండి. చూడండి, డాలర్ ఇది చాలా బాగుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. ఇంత మంచి ప్రోడక్ట్ని ఎవరూ మిస్ అవ్వలేం కదా. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ని అయితే ఓపెన్ చేస్తున్నానండి. నేను ఒక 2 శారీస్ అయితే ఆర్డర్ చేశాను. ఈ శారీ వచ్చి గ్రీన్ కలర్ శారీ అండి, రెడ్ కలర్ బోర్డర్తో వచ్చింది. ఇవి నారాయణపేట శారీస్ అండి. ఈ నారాయణపేట శారీస్లో చాలా డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి. ఈ నారాయణపేట శారీస్ అంటే మనకి జనరల్గా అయితే ప్లెయిన్ శారీ వచ్చి కింద బార్డర్ అయితే వస్తుంది. ఆ బార్డర్ డిఫరెంట్ స్టైల్స్లో బార్డర్స్ అయితే ఉంటాయి, కానీ శారీ మాత్రం ప్లెయిన్ శారీనే వస్తుంది. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న ప్యాటర్న్ అనమాట. పైన కూడా డిజైన్ వస్తుంది. క్లాత్ వైజ్గా అయితే చాలా సాఫ్ట్గా ఉంది, స్మూత్గా ఉంది. కట్టుకున్న లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట. సో చాలా బాగుంది. నేను వీటిలోనే ఇంకొక శారీ కూడా ఆర్డర్ చేశాను. అది ఎలా ఉందో చూద్దాం. ఇది వచ్చేసి ఇంకో శారీ అనమాట. నేను ఆర్డర్ చేసింది అయితే లైట్ పింక్ కలర్ మీద బ్లూ షేడ్ వస్తుంది బార్డర్ అయితే. కానీ నేను ఇలా ఓపెన్ చేసి చూస్తే నాకు కనకాంబరం షేడ్లో లైట్ ఆరెంజ్ లాగా, ఇంకా బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. శారీ అయితే బాగుంది. నాకు డిజైన్ అయితే చాలా బాగా నచ్చి నేను ఇది ఆర్డర్ చేశాను. కానీ కలర్ అయితే చేంజ్ అయిపోయింది. శారీ ఎలా ఉందో చూద్దాం. ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట. బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు, చాలా బాగుంది. క్వాలిటీ కూడా బెటర్గానే ఉంది. నాకు వీటి కాస్ట్ వచ్చేసి జస్ట్ 400 పడ్డాయండి. చాలా రీజనబుల్ ప్రైస్ కదా. గ్రీన్ అంచు చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కిచెన్ క్లీనర్ అనమాట. రీమ్యాప్ వాళ్ళది, కంపెనీ వాళ్ళది. మనకి కిచెన్లో మనం వంట చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ మీద కానీ చుట్టూ ఉన్న టైల్స్ మీద కానీ చాలా డస్ట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది కదా. సో ఆ డస్ట్ని క్లీన్ చేయడానికి మనకి చాలా ఈజీగా ఇది ఉపయోగపడుతుంది. మనం ఈ బాటిల్ మీద ఉన్న క్యాప్ తీసేసి స్ప్రే క్యాప్ పెట్టి దాంతో స్ప్రే చేసి మనకి ఎక్కడైతే డస్ట్ ఉందో అక్కడ స్ప్రే చేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు మనం అలాగే ఉంచేసి తర్వాత 15 మినిట్స్ తర్వాత మనం దాన్ని క్లీన్ చేసుకోవాలి, బాగా రబ్ చేయాలి. అప్పుడు చాలా తొందరగా ఈజీగా డస్ట్ అనేది క్లీన్ అయిపోతుంది. మనకి టైల్స్కి కానీ, కిచెన్ టైల్స్కి, గ్యాస్ స్టవ్కి, ఇంకా బాత్రూమ్ టైల్స్కైనా యూస్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకు దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 82 రూపీస్ మాత్రమే పడింది. సో రీజనబుల్ ప్రైస్లో కూడా ఉంది కదా. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ని ఓపెన్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి డోర్ మ్యాట్ అనమాట.
డోర్ మ్యాట్స్ అంటే మనకి జనరల్గా బయట 150 నుంచి కూడా అవైలబుల్గా ఉంటాయి. నేను స్నఫ్ కలర్ ఆర్డర్ చేశాను, బ్రౌన్. సో సేమ్ అదే వచ్చింది. నాకు ఈ డోర్ మ్యాట్ కాస్ట్ వచ్చి 123 రూపీస్ పడిందండి. చాలా సాఫ్ట్గా ఉంది. మనం డోర్స్ ముందు కానీ లేదంటే బాత్రూమ్ డోర్ ముందు కానీ దీన్ని వేసుకోవచ్చు. మనం ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు, జారకుండా. ఈ బ్యాక్ సైడ్ వచ్చి కొంచెం గట్టిగా ఉందండి. సో ఎక్కడ వేసుకున్నా డోర్ మ్యాట్ అయితే జారకుండా నీట్గా ఉంటుంది. చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి, థ్రెడ్ బ్యాంగిల్స్. ఇవి మనకు మీషోలో చూసినప్పుడు నాకు 4 బ్యాంగిల్స్ వచ్చి 65 రూపీస్కి అయితే వస్తాయనుకొని నేను ఆర్డర్ చేశాను. కానీ ఓపెన్ చేస్తే మాత్రం 2 బ్యాంగిల్సే వచ్చాయి. సో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా సైజ్ కూడా చిన్న సైజ్ వచ్చింది. బ్యాంగిల్ వైజ్గా అయితే బాగుంది, కానీ 4 వస్తే బాగుండేది. సో అందుకని నేను ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ని రిటర్న్ చేశాను. బ్యాంగిల్ అయితే చూడడానికి చాలా చక్కగా ఉంది, నీట్గా ఉంది. కానీ 2 రాబట్టి నేను రిటర్న్ చేశానండి. మీషోలో కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు కదా. అలా బాగోనివి మనం చూసుకొని రిటర్న్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ని అయితే ఓపెన్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి 2 చైన్స్ అనమాట, కాంబో సెట్. ఈ కాంబో సెట్ మామూలుగా అయితే ఒక్కొక్కటైతే 150 to 200 వరకు పడుతుంది. అందుకని సింగిల్గా ఎందుకని కాంబో సెట్గా నేను ఆర్డర్ చేశాను. ఈ కాంబో సెట్ కాస్ట్ వచ్చి ఓన్లీ 197 రూపీసే పడిందండి. చాలా రీజనబుల్ కదా. చిన్న చిన్న ఫంక్షన్స్కి మనకి చాలా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ చైన్ అనమాట. వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. అండ్ నెక్స్ట్ చైన్ ఇదైతే చాలా సింపుల్గా మొత్తం పెరల్స్ చైన్ అనమాట. చాలా నీట్గా ఉంది. మూవీస్కి వెళ్ళేటప్పుడు అలా మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి పెట్టుకోవచ్చు. వీటికి ఇయర్ రింగ్స్ అనమాట. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. అదంతా గోల్డ్ ప్లేటెడ్ అండి, యాంటిక్ కూడా కాదు. వీడియోలో కన్నా విడిగా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ని ఓపెన్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి గ్లూగన్ అనమాట. స్మాల్ సైజ్లో ఉంటుంది. దీనిలో టోటల్గా 20 స్టిక్స్ అయితే వస్తాయండి. చూసారా, ఒక్కో స్టిక్ అయితే మనకి 15 సెంటీమీటర్స్ ఉంటుంది. మనం చిన్న చిన్న క్రాఫ్ట్లు అవి చేస్తుంటాం కదా, ఆ క్రాఫ్ట్లు చేసేటప్పుడు మనకు ఈ గ్లూగన్ హెల్ప్తో చేస్తే చాలా ఈజీగా అయిపోతాయి. చక్కగా ఉపయోగపడుతుందండి. నాకు దీని కాస్ట్ వచ్చేసి 212 రూపీస్ పడిందండి. వాల్యుబుల్ అనిపించింది మనీ. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ని ఓపెన్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి హెయిర్ పిన్స్ అనమాట. కిడ్స్ కోసం, మా పాప కోసం బుక్ చేశానండి. ఇవి టోటల్గా 3 సెట్స్ అయితే వచ్చాయి. 3 సెట్స్ మనకి చాలా తక్కువ కాస్ట్లో వచ్చాయండి. మొత్తం 30 పీసెస్ వచ్చాయి. ఈ హెయిర్ పిన్స్ కాస్ట్ వచ్చి నాకు 122 రూపీస్ పడిందండి. సో చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ని అయితే ఓపెన్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి లేడీస్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. దీని క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. చూపించడం లెదర్ అనే ఇచ్చారు, అదే ఎలా ఇస్తారో అనుకున్నాను ఆర్డర్ చేసేటప్పుడు. కానీ లెదర్ హ్యాండ్ బ్యాగే ఇచ్చారు. క్వాలిటీ వైజ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది మనం హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ బ్యాగ్ కాస్ట్ వచ్చి నాకు 235 రూపీస్ పడిందండి. రఫ్ అండ్ టఫ్గా మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ని అయితే ఓపెన్ చేస్తున్నానండి. ఇవి వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ పీసెస్ అనమాట. నేను కాంబో సెట్స్ అయితే ఆర్డర్ చేశానండి. ఎందుకంటే నాకు ఈ 2 కాంబో సెట్స్ వచ్చి చాలా తక్కువ కాస్ట్లో వచ్చాయి. జస్ట్ 350 రూపీస్కే 2 ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ పీసెస్ అయితే వచ్చాయండి. ఇది వచ్చేసి
వైలెట్ కలర్ అన్నమాట. ఇది బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ కూడా డౌన్ నెక్ అని ఇంకా చిన్న చిన్న బూటీస్ వచ్చి చాలా నీట్గా అయితే వచ్చింది. అండ్ ఈ పార్ట్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇంకా ఒక హ్యాండ్ రెగ్యులర్గా ఎలా ఇస్తారో 2 పార్ట్స్గా ఇలాగే ఇచ్చారండి. సో కలర్ కూడా చాలా బాగుంది. క్వాలిటీ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంది. జస్ట్ హాఫ్ పట్టు క్లాతే. అండ్ నెక్స్ట్ పీస్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. సేమ్ అలాగే ఉంది. ఇదంటే కలర్స్ మాత్రం చేంజ్ అయ్యాయి. చాలా బాగుంది కదా. ఇది కూడా హాఫ్ పట్టు క్లాతే వచ్చిందండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట, ఇంకా హ్యాండ్స్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ని అయితే ఓపెన్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఒక చిన్న తాబేలు బొమ్మ. ఎలా ఉందో చూద్దాం. ఓకే, నేను మీషోలో చూసినప్పుడు ఇది కొంచెం చిన్నది, మరీ చిన్నది వస్తుందేమో అనుకున్నాను. పర్లేదు, కొంచెం బెటర్గానే వచ్చింది. నాకు ఈ తాబేలు కాస్ట్ వచ్చి 70 రూపీస్ పడిందండి. ఇంట్లో తాబేలు ఉంటే మంచిది కదా అని అందరూ అంటుంటారు కదా. సో అందుకోసం నేను ఇది బుక్ చేశాను. ఇదైతే ఈ ప్లేట్ కానీ ఈ తాబేలు కానీ కలర్ అయితే అసలు పోవట్లేదండి. చాలా బాగుంది. నేను దీన్ని దేవుడి గదిలో అయితే పెట్టేశాను. తాబేల్కి బ్యాక్ సైడ్ అయితే ఇట్లా కుబేర యంత్రం కూడా ఉంది. నెంబర్స్ అవి ఉంటాయి కదా. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మేము పెట్టే ప్రతి వీడియోస్ని అందరూ చూసి లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.